భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆలయ ఈవో శేష్ భారతి అన్నారు. మధుర మీనాక్షి ఆలయ నమూనాతో భద్రకాళి ఆలయం చుట్టూ రాజగోపురాల నిర్మాణం, మాడ వీధుల నిర్మాణం చేపట్టామని 30 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మరో 4 నెలల్లో భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం పూర్తవుతుందంటున్న ఆలయ ఈవో శేష్ భారత్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని 30 కోట్ల నిధులు కేటాయించి ఇప్పటికే ఆలయం నలువైపుల మాడ వీధులతో పాటు 4 రాజగోపురాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఇప్పటికే ఆ పనుల ప్రారంభం చకచకా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో శేషకుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. మేడం నమస్తే. ఇప్పుడు ఆలయం చుట్టూ 4 రాజగోపురాలతో పాటు మాడ వీధుల నిర్మాణం కూడా చకచకా జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మన భద్రకాళి దేవాలయం వరంగల్ మహానగరంలో హన్మకొండ జిల్లాలో అతి పురాతనమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన అద్భుతమైన కాకతీయుల కంటే పురాతనమైన ఈ దేవాలయంలో భద్రకాళి అమ్మవారు వేంచేస్తున్నారు. ఆ తల్లి అనునిత్యము ఒక దైవం కూర్చున్నట్టుగా, ఒక మనకు కళ్ళకు కనిపించేట్టుగా, చూసిన వాళ్ళు అనుభూతి పొందే విధంగా ఆ తల్లి ఇక్కడున్నారు. ఆ తల్లిని ఎంతోమంది, ఎన్ని వేల మంది, లక్షల మంది భక్తులు ప్రేమగా అమ్మని కొలుస్తూ వస్తున్నారు. మరి ఈరోజు భద్రకాళి అమ్మవారి దేవాలయానికి మన శ్రీయుత ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మరి వీరి యొక్క ఇదితో మన సీఎం గారి ఫండ్స్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఈ అధ్యక్షతన వారి ద్వారా మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 20 crores మరియు 10 crores కూడా ఫండ్స్ నుంచి చుట్టూతా మాడ వీధుల నిర్మాణానికి మరి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న రీసెంట్గా 4వ తారీఖు మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిచే మరి వేద పాఠశాల, అంటే వేద విద్యార్థులందరూ చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఉండే విధంగా వాళ్ళకి రూమ్స్ అవి ఏర్పాటు చేసే విధంగా మంచి చల్లటి వాతావరణంలో చుట్టూతా చెట్లతో ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మరి మేము ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు భక్తుల రాక అధికంగా ఉంది. మన జిల్లాతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రెగ్యులర్గా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఆలయ అభివృద్ధితో పాటు చుట్టుపక్కన చెరువులో కూడా సుందరీకరణతో పాటు కాటేజ్ నిర్మాణం జరుగుతుంది. ఒకవైపు టూరిజం, మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసలే అవకాశం ఉంది. ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కూడా వారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారైన ఇనగాల వెంకట్రామరెడ్డి గారు, మరి కలెక్టర్ గారు, మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్మిషన్ తోటి మరి ఆ యొక్క చెరువులో పూడిక తీయించి మంచిగా అక్కడ ఒక సుందరంగా ఉండే విధంగా చెరువుని ఏర్పాటు చేయడం, మరి దాని లోపల 3 ద్వీపాలను ఏర్పాటు చేయడం, ఆ ద్వీపాల్లో చెట్లు ఒక అందమైన, అంటే నక్షత్రాలకు సంబంధించిన చెట్లను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. మరి అదంతా కూడా వారి ఫండ్స్ తోటి జరుగుతోంది. అది వచ్చింది అంటే అసలు మీరు ఈ యొక్క భద్రకాళి దేవస్థానం చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం, ఆ తదుపరి చెరువులో బోట్ షికారు, ఆ తర్వాత ద్వీపం దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర మరి పూజ చేసుకోవడం కానీ, అదేవిధంగా ధ్యాన మండపం కూడా అక్కడ ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఎవరైతే ఇక్కడ పూజ చేసుకున్న తదుపరి ధ్యానించుకోవాలనుకుంటారో అక్కడికి వెళ్ళి ఆ ధ్యాన మండపంలో కూర్చుని మీరు ఇక్కడ విధులు నిర్వహించబట్టి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. గతంలోకి ఇప్పటికి తేడా మీరు ఏం గమనించారు ఇక్కడ అభివృద్ధిని? నిత్యమో అమ్మ ఇక్కడ ఉన్నారు అనేది నేను గమనించాను. అమ్మ ఒక దైవం ఇక్కడ ఉన్నారు అంటే మనం ఎలా ఉంటాం? ఒక సబ్మిసివ్గా, ఒక హంబుల్గా ఇక్కడ ఉన్నారు. ఆ వచ్చే భక్తులకి మన చేతనైనంత సేవ చేయాలి అనే భావంతో మేము ఉంటాం. ఉద్యోగాన్ని ఒక సేవగా, ఒక ప్రేమతో చేస్తూ ఉంటాం. ఈ మాడ వీధి నిర్మాణం ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది? మ్యాక్సిమం ఒక 4 months లోపు అయిపోతుందని అనుకుంటున్నాము. ఇంకో కొంచెం పార్ట్ ఉంది, ఆ పార్ట్ కలిపేస్తే మాడ వీధి కంప్లీట్ అయిపోతుంది. దాని మీద భక్తులు నడవడానికి వీలుగా పేయర్స్ వేస్తారట. భక్తులు కూడా ఒకంత ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంటే మధుర మీనాక్షి ఆలయం చుట్టూ ఏదైతే రాజగోపురాలు ఉన్న ఆ నమూనాతో రాజగోపురాలు, అంతేకాకుండా తిరుపతి వెంకన్న ఆలయం చుట్టూన్న మాడ వీధుల నిర్మాణం ఇక్కడ మాకు వస్తుంది. చాలా ఆసక్తిగా చూస్తున్నారు. భక్తులకు మీరేం చెప్తారు?
భక్తులు కోరుకున్నట్లుగా మధుర మీనాక్షి దేవాలయంలో ఎటువంటి అద్భుతమైన రాజగోపురం ఉందో అటువంటి రాజగోపురం పడమర వైపు 9 అంతస్తులతో వస్తోంది, మరి తూర్పు వైపు 7 అంతస్తులతో వస్తోంది. మిగతా అన్ని వైపులా కూడా 5 అంతస్తులతో 4 రాజగోపురాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఒకదానికి శంకుస్థాపన జరిగింది. నెక్స్ట్ ఇంకొక రాజగోపురం కూడా రెడీగా ఉంది. ఇవాళ శుక్రవారం భక్తులు విపరీతంగా ఉన్నారు. అద్భుతంగా అమ్మవారి దర్శనాని కోసం వచ్చారు. అంత అద్భుతాలు జరుగుతాయి భద్రకాళి దేవాలయంలో. మనం కూడా అమ్మవారి దగ్గర రాగానే ప్రేమగా అమ్మని కోరుకుంటే చాలు, మిగతా స్థితుల్ని పట్టించుకోవద్దు. అమ్మవారిని ప్రేమగా భద్రకాళి శరణమమ్మ అని కోరితే చాలు, ఏం కోరుకున్నా తల్లి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఈ రాజగోపుర నిర్మాణంతో పాటు మాడవీధుల నిర్మాణం కూడా చేపట్టాం. దానికోసం 30 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో కేటాయించి దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 4 నెలల్లోపు ఈ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తాం. అంతేకాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుస్తున్న భద్రకాళి టెంపుల్ పక్కన ఉన్న చెరువులో డెవలప్మెంట్తో పాటు దాంట్లో బోట్ షికారు, హట్స్ రావడం వల్ల అది టూరిజంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే మేమంతా చేయగలుగుతున్నాం. గతంలో కొంత నిర్లక్ష్యం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో భక్తుల విశ్వాసం ఏదైతే అమ్మవారి మీద ఉందో అదే విశ్వాసం మేము పెంపొందించే విధంగా ఆలయ అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసి చూపిస్తామని చెప్పేసి శశికుమార్ గారు చెప్తాను. శుక్రవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి ఆలయ పూజారిని వారితో మాట్లాడించబడింది. అయ్యగారు నమస్తే. శుక్రవారం కావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇదే విధంగా చూడాలి. ఇంకొకటి ఆలయం ముందు గోపురాలు కడుతున్నందుకు తెలిసింది, అది ఏ విధంగా ఉండబోతుంది? భద్రకాళి శరణమమ్మ అమ్మవారికి ఈరోజు ముఖ్యంగా ఏకాదశి శుక్రవారం అయింది కాబట్టి అత్యధికంగా ఈరోజు శుభముహూర్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు అధికంగా అత్యధికంగా జనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఏకాదశితో కూడుకున్న శుక్రవారం వచ్చింది కాబట్టి జనం అధికంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇకపోతే అమ్మవారికి మాడవీధుల నిర్మాణం జరుగుతుంది. అమ్మవారికి మధుర మీనాక్షి ఏ విధంగా అయితే దేవాలయం ఉందో ఆ విధంగా అమ్మవారికి 4 పక్కల 4 గోపురాలతోని అమ్మవారికి ముందు పక్క మనకు మెయిన్ రోడ్డు పై 7 అంతస్తుల మేడ, మరియు అమ్మవారికి చెరువులో 9 అంతస్తుల మేడతోని రాజగోపుర నిర్మాణాలు, దక్షిణానికి ఇటు ఉత్తరానికి కూడా 4 పక్కల 4 గోపురాలు, మరియు వేద పాఠశాల కూడా కొత్తగా నిర్మాణం జరుగుతుంది. అమ్మవారికి రాబోయే రోజుల్లో కూడా మన అమ్మవారిది కూడా చాలా విస్తరణ చేసి మాడవీధుల నిర్మాణం, అమ్మవారికి ఒక పెద్ద రథసేవ, అమ్మవారి ఏదైతే వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా చుట్టూ రథం తిరుగుతుంటుందో ఆ విధంగా అమ్మవారి తీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. డెవలప్మెంట్ జరుగుతుంది. కావున భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. ఈ మాడవీధుల నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో భద్రకాళి ఆలయం ఏ విధంగా ఉండబోతుంది, భక్తులు ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే మనం చూస్తున్నాం అమ్మవారికి ప్రపంచంలోనే గొప్పగా మన అమ్మవారు దర్శనానికి వచ్చేస్తున్నారు. దేశాల నుంచి, మన దేశం నుంచి కూడా కాకుండా విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో తిరుపతి దేవాలయం లాగా మనం రోజుకు లక్షలాది మంది దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆ మహిమ అలా ఉంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా అన్నట్టుగా, అందుకోసం అమ్మవారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు. కాబట్టి దానికి అనుకూలంగా అధికారులు దేవాలయ నిర్మాణం మరియు మాడవీధులు నిర్మిస్తారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలామంది భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. చాలా తక్కువ సంఖ్యలో వచ్చి చాలా పెద్ద సంఖ్యలో వస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే వస్తుంది. భక్తుల విశ్వాసం ఏ విధంగా ఉన్నాయి? అమ్మవారి దర్శించుకోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి. అమ్మవారు ముఖ్యంగా అంటే భద్రాన్ని కల్పించే అమ్మవారు. భద్రం శుద్ధాత్మ ధ్యానం భద్రలోకైక కారిణి అని అమ్మవారు చెప్తుంది. భద్రతను శ్రేయస్సును కలిగించే అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు సదాశివుని ఆసనంగా చేసుకొని కూర్చుంది. అటు అమ్మవారిని శివుణ్ణి దర్శించుకునే పుణ్య ఫలితంతోనే ఆ భక్తులు తరిస్తున్నారు. బాగా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు భక్తులు. ఇంకా ముందు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది దేవాలయం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భద్రకాళి ఆలయం వెలుస్తుంది. రోజు కూడా భక్తుల సంఖ్య ఇక్కడ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత విశిష్టత ఉందో ఇక్కడ భద్రకాళి అమ్మవారికి కూడా అంత విశిష్టత రాబోతుంది. రాజగోపురాల నిర్మాణంతో పాటు మాడవీధుల నిర్మాణం పూర్తయితే భద్రకాళి ఆలయం ఒక ముఖ చిత్రం కూడా పూర్తి స్థాయిలో మారబోతుంది. భక్తుల విశ్వాసం ఈ విధంగా ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆలయ పూజారి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతు రాము మెగనంటి.